అతడు ప్రభుత్వ ఉన్నతాధికారి. అతడి అక్రమ సంపాదన చూసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ షాక్ అయింది. అతడికి సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తే గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. ట్రాలీ బ్యాగ్లు, అల్మరాల్లో ఏకంగా 4 కోట్ల రూపాయల అక్రమాస్తుల సొమ్ము బయటపడింది. అయితే ఒడిశా విజిలెన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ అతడు ఎవరంటే ఒడిశాలోని కటక్లో మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి. లైసెన్స్ పొందిన ఓ బొగ్గు వ్యాపారి నుండి మొహంతి 30,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు మొహంతి నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు. దీంతో అతడి అవినీతి సామ్రాజ్యాన్ని చూసి అధికారులు నివ్వెరపోయారు. కోట్లాది రూపాయల నోట్ల కట్టలే కాదు, పెద్ద సంఖ్యలో స్థిర చరాస్తుల డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, లగ్జరీ కార్స్ ఇలా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ప్రస్తుతం దాడులైతే కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.